అనవసరంగా ఆవేశపడి ఆ రోజు అగ్రిమెంట్ పేపర్స్లో జాస్మిన్ సంతకాలు పెట్టింది. హాసిని వదిన లాంటి వాళ్ళు మాటంటే మాటే అని ఫిక్స్ అయిపోతారు. నా రూమ్ లో నేనుంటే ప్రాబ్లం ఏంటి విశాల్? ఇక నుండి ఆ రూమ్ లో నా చెల్లుంటుంది. సరే పర్వాలేదు, ఇద్దరం షేర్ చేసుకుంటామంటే చెప్పు. చెల్లిని రిక్వెస్ట్ చేయి, అడుక్కో ఉంటాను అని. దండం పెట్టి మరి అడగాల్సిన అవసరం లేదు వకీల్ అమ్మాయి గారు. నా దగ్గరే ఉంటానన్నా నాకు సంతోషమే. విశాల్ పక్కన ఉండమంటే ఉంటాను, కానీ నీ పక్కన ఎందుకుంటానే? కావాలనే నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు కదూ, నీ సంగతి చూస్తాను. ఓ మాట అడిగే మా అవుట్ హౌస్ లో అసలే దోమలు ఎక్కువ. పాములే వచ్చి కాటేస్తాయన్నా నేను అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాను. అక్కడ కూడా ఎన్నాళ్ళో ఉండవు జాస్మిన్. మంచి ముహూర్తాలొచ్చాయంటే అప్పుడు నువ్వు చెప్పినట్టే అందరూ వినాల్సిందే. సర్లే ఆపు. నైని, అవుట్ హౌస్ తాళాలు ఇవ్వు. హాసినమ్మా, ఎందుకు అలా చేశావు? ఏం లేదు బాబాయ్, జాస్మిన్ ఏమీ అడుక్కోవట్లేదు కదా. నా చెల్లి ఇస్తుంటే తను తీసుకునే పొజిషన్ లో ఉంది అంటే అప్పుడు చేయి చాచినట్టు అవుతుంది. అందుకే బాగుండదని ఇలా చేశాను. ఇప్పుడు తాళాలు కింద పడ్డాయి కదా. జాస్మిన్, నీకు నువ్వే తీసుకో తీసుకో, అంతే కదా. నేను తీస్తాను. కుదరదు జశ్వంత్. యా, ఎవరుంటారో వాళ్లే కీ తీసుకోవాలి. మీ చెల్లెలైనా సరే. నువ్వు అవుట్ హౌస్లో ఉండవు కదా, మా ఇంటికి వస్తూ పోతుంటావు. మగపిల్లాడు కదా, కావాలంటే హాల్లో సోఫాలోనైనా పడుకుంటాడు. జెస్సీ, టేక్ ఇట్ ఈజీ. కావాలని కాళ్ల దగ్గర కీస్ పడేసి అవమానిస్తున్న మిమ్మల్ని నా టైం వచ్చాక ఎలా ఆడుకుంటానో మీరు గెస్ కూడా చేయలేరు. నయని, జాస్మిన్ కాలి గోటి కూడా సరిపోదు.
చెల్లి కాలి గోల్డ్ కదా అవి? నెయిల్ పాలిష్ వేసుకోలేదా నువ్వు? లేదా హాసనమ్మ గారు. అయ్యో, జాస్మిన్ దగ్గర చాలా కలర్స్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు కావాలంటే తనే పెడుతుందిలే నెయిల్ పాలిష్ నీ గోళ్ళకి. నేను ఆ రోజు కాలి గోటికి సమానం కాదు అన్నందుకు బదులు ఇప్పుడు తీసుకుంటున్నావా నైని? ఇవన్నీ గుర్తు పెట్టుకుంటా, దెబ్బకి దెబ్బ కొడతా. బొట్టేమైనా పెట్టాలా వకీలమ్మాయి గారు? అప్పుడు గాని వెళ్ళదేమో. అక్కర్లేదులే జశ్వంత్, నువ్వు తీసుకెళ్ళు. జేసీ పద రా. బాయ్ జెసి. ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవడం అంటే ఇదేనేమో. పదవతినా? బామ్మ ఎలా ఇచ్చాను? బ్రహ్మాండంగా ఇచ్చావే. జెసీ, వాట్ హ్యాపెండ్? ఏంటా పిచ్చి చూపులు? జెసీ, నేను చెప్పేది విను. జెసీ, ఏమైంది నీకు? మనం ఎక్కడున్నాం? అవుట్ హౌస్ లో. ఇది అవుట్ హౌసా? మన ఇంట్లో స్టోర్ రూమ్ కూడా ఇలా ఉండదేమో. విశాల్ వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు ఇక్కడే ఎక్కువసేపు ఉండేవారంట. అక్కడ చూడు, అమ్మవారు కూడా ఉన్నారు. ఎనఫ్, జస్ట్ ఎనఫ్. బూజు పట్టిన గుళ్ళో కూడా భూతనాథుడుంటాడు. ఆయన భార్య విశాలాక్షి అమ్మవారు కాబట్టి ఇలా దుమ్ము పట్టిన చోటు కూడా అడ్జస్ట్ అవ్వగలరు. బట్ ఐ కాంట్. నేను ఉండలేను. అలాగని నిన్ను పెద్దింట్లో ఉండనివ్వరు చేసి. రేపు ఆ ఇల్లే నీ సొంతం కావాలనుకుంటే ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి. ఎలా బ్రో? తప్పదు. ఇప్పుడు ఆ 9 టైం నడుస్తోంది. బ్యాటరీ ఛార్జ్ అయిపోనివ్వు. చచ్చు పడేదాకా ఓపిక పట్టు. ఆ తర్వాత విజృంభించు. 9 రోజులు, జస్ట్ 4 వీక్స్. బోరు కొడితే క్లబ్బుకో పబ్బుకో వెళ్ళు. అలా తిరిగితే నన్ను ఈ ఇంటి కోడల్ని చెయ్యరు. అలాంటప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిందే. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆ నైనిని దెబ్బ కొట్టాలి బ్రో. అరే, కొట్టడం ఎంతసేపు చేసి? దొంగచాటుగా రాయి విసిరినా రక్తం వస్తుంది. బట్ దానివల్ల నీకు కలిసి రాదు. దెబ్బ కొడితే అవతల వాళ్ళ పని అయిపోవాలి. చూస్తాను, దాని అంతు చూస్తాను. నాతోనే ఛాలెంజ్ చేసిన దానికి చుక్కలు చూపిస్తాను. నువ్వేం చూపించాలన్నా నువ్విక్కడే ఉన్నట్టు ఆంటీ అంకుల్ వాళ్ళు చూడాలి. కాంప్రమైజ్ అవుతూనే మెస్మరైజ్ చేయి. సర్లే, తప్పదు కదా. ఈ పాత సామాన్ ఇక్కడెందుకు? తీసి పారేస్తాను.
తర్వాత నయనిని కూడా ఇలాగే విసిరి పారేయాలి. She's so sweet and kind, and she's the only girl on my mind. Our love is not a game. We love each other. Just the same. పెళ్లి ఆగిపోతే నైని ఇంట్లో మహారాణిలా వెలిగిపోతుందని అగ్రిమెంట్ పేపర్ కూడా రాయడం, సంతకాలు పెట్టడం కూడా జరిగింది కదా. ఇంకా నయం, మనం ఆ టైంకి లేవకపోవడమే మంచిదైంది. లేకపోతే ఈ బావ వాళ్ల భజనంతా వినేవాణ్ణి. ఎర్లీ మార్నింగే ఈ సుప్రభాతం ఎవరిదా అని వెళ్లి చూసేసరికి ఇంకేముంది, అక్కడుంది గాయత్రి వదిన, త్రినయని. అది కూడా ఎప్పుడు తెలిసింది మీకైనా? విప్పారిన కళ్ళు పులుముకొని చూస్తే ముగ్గేసింది మన్యం పులి కాదు, ముక్కంటిపురం మేకపిల్ల అని అర్థమైంది. ఇప్పుడది మేకపిల్ల కాదురా, మేకై కూర్చున్న పిల్ల. అలాగే తయారైందక్కో. మొదట్లో ఎలా ఉండేది? చీరను ఉండలా చుట్టి నడుములోకి నెట్టేసేది. ఎర్రి బాగులోళ్ళు కూడా అలా కట్టరు. ఇప్పుడేమో కట్టే చీరలకే వన్నె తెచ్చిందంటే బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పాప ఇప్పుడు కలర్ పిక్చర్లోకి వచ్చినట్టుంది. జాస్మిన్ తో విశాల్ పెళ్లి అయిపోయుంటే మళ్లీ అది ముతక చీర కట్టుకుని, కట్టెల సంచి పట్టుకుని, కాళ్ళీడ్చుకుంటూ పల్లెటూరికి పోయేది పరుసు. వదినా, నువ్వేమైనా అనుకో, జాస్మిన్ కూడా చాలా స్లోగా ఉంది. అసలు తను వేసుకునేది మేకప్ కాదు, బ్రష్ దరిద్రంలో కద్ది ఒళ్లంతా పెయింట్ కొట్టినట్టు కొట్టుకుంటుందనుకుంటా. అవునక్కాయ్, లేకపోతే ఏంటి? ఆపిల్ కాయ లాంటి అమెరికా అల్లుని చటుక్కున పట్టేసుకుని అలా లటుక్కున కొరికేసుకుని ఫీల్ మై లవ్ అనో, లేకపోతే ఆడపిల్ల అందం మీద అపచారం జరిగిపోయిందనో ఏదో ఒకటి రసాబిసా చేసి తాళి కట్టించుకోవాల్సింది పోయి చివరికి అవుట్ హౌస్ లో బూజు దులుపుకుంటోంది. అవకాశం రావాలంటే అరెస్ట్ అవ్వక తప్పదు పరసు. ఇప్పుడు నయనికి అవకాశం వచ్చింది, చెలరేగిపోతోంది. ఒక్క రోజులోనే దానిలో ఇంత మార్పు వచ్చిందంటే రాను రాను అది బలపడుతుంది. ఇప్పుడే బలంగా ఉందక్క. మనిషి మంచి పుష్టిగా ఉంది, మనసు తేలికైంది. అందులోనూ సూర్యదేవర జగదీష్ వర్మ బావగారి సపోర్ట్ కూడా ఉంది. ఆ విశాల్ కూడా మంచి మనసున్న నయనినే ప్రోత్సహిస్తున్నాడు. ఆ తాగుబోతక్క, తింగరి హాసినమ్మ, శబరి బామ్మ, మర్చిపోయానక్కో, మన బుల్లెలుడు వాళ్ళ పార్టీలో కూడా జాయిన్ అయిపోయాడు. వీళ్ళందరూ కలిసి చప్పట్లు కొట్టి ఈలలు వేసి అబలను సబలను చేసేస్తున్నారు. వదినా, ఇలాంటివన్నీ ఇలాగే కంటిన్యూ అయితే ముందు ముందు రెచ్చిపోయిన నయని
విజృంభించిన విశాల్ భార్య, ఆడుకున్న మధ్య కోడలు, ఇలాంటి టైటిల్స్ అన్ని వినాల్సొస్తుందేమో. ఏమంటావ్? ఇప్పుడేవి అన్నా, ఒకప్పుడు ఇలాగే వెలిగిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అలాగే దీని పరిస్థితి కూడా అంతేనేమో. టైం డిసైడ్ చేస్తుంది. ఆ రోజు రావాలి. లోపలున్న సామాన్లు తీసుకొచ్చి బయట పడేశారేంటి? పనికిరాని చెత్త అంతా అవుట్ హౌస్ లో పెడితే ఎలా? అలాంటి చోట నేనెలా ఉండాలి? సంక్రాంతి అయిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ చెత్తనంతా భోగి మంటలో వేసేదాన్ని. ఓయ్ చెత్త పాప, నన్నలా అంటావేంటి? అబ్బా నిన్న అనట్లేదు జెస్సీ, చెత్త పాప అని అడుగుతున్నాను. ఇది అదే కదా. నీ కళ్ళకి ఏ లెన్స్ పెట్టుకున్నావో ఏంటో కానీ బాగా న్యూసెన్స్ చేస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నావు? ఇవి మా గాయత్రత్తయ్య వాడిన సామాన్లు. అవునా హాసనమ్మ గారు? ఇలా పారేయడం తప్పు కదా. లెంపలేసుకోండి వకీలమ్మాయి గారు. హే, ఎవరిని అడుగుతున్నావు? నేను చేసింది కరెక్ట్ అయినప్పుడు లెంపలు ఎందుకు వేసుకోవాలి? గాయత్రమ్మ గారు వస్తువులు ఇష్టానుసారంగా విసిరి కొట్టినందుకు క్షమించమని అడగాలి. ఆవిడ బ్రతికి ఉంటే అప్పుడు ఆలోచించేదాన్ని. చచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారని నేను ఫీల్ కాను. చూసారా హాసనమ్మ గారు ఎంత మదం ఎక్కిందో? నేను దించుతాను కదా. ఏం దించుతావు సిస్టర్? ఆ పౌడర్ ఏంటి జెస్సీ అలా కొట్టుకున్నావు? పౌడర్ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇటువైపు చెప్పకు కూడా. చాలా అలా తుడుచుకుంటే పోదు, కొంచెం గట్టిగా కొట్టుకోవాలి. ఇలా 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 కొట్టుకోవాలి. ఇలా కొట్టుకో. 2 సైడ్స్ ఇలా ఇలా అనుకో. ఇలా 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 అనుకో. హే, ఎందుకు నవ్వుతున్నావు? నీ కామెడీగా ఉందా? హాసనమ్మ గారు తెలివితేటలు మీకు అర్థం కాలేదమ్మాయి గారు. ఆ చెంప ఈ చెంప అని మార్చి మార్చి చెప్పి లెంపలేసుకునేలా చేశారు. అది నా బుర్రకున్న పవర్ చెల్లి. అర్థమైందా ఫైర్ బేబీ? అంటే ఏంటమ్మగారు? అంటే ఎప్పుడు నిప్పులు తొక్కినట్టు చిటపటలాడుతూ ఉంటుంది కదా, అందుకే అలా అన్నాను. మీ ఇద్దరు కలిసి నన్ను ఇన్సల్ట్ చేశారు కదా. నా టైం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పనా? బాగా చెప్పానా చెల్లి? రెండమ్మగారు, అమ్మగారు వాడిన సామాన్ని శుభ్రం చేద్దాం. గుడ్ ఐడియా. చేద్దాం.